హాయ్ అండి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ రేషియో అండ్ ప్రపోర్షన్ నిష్పత్తి మరియు అనుపాతం గురించి నేర్చుకుందాం. దీని గురించి నేర్చుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి. ఓకే అండి. మన ఛానల్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించిన గవర్నమెంట్ జాబ్కు సంబంధించిన అన్ని మోడల్స్ అర్థమెటిక్లో ఉన్న ప్రతి మోడల్ కూడా షార్ట్ కట్తో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఓకేనా? ప్రతి మోడల్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్లో కూడా వెరీ షార్ట్ ట్రిక్స్తో విత్ ఇన్ సెకండ్స్లో చేసే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి? టాపిక్కి వెళ్ళిపోదాం. రేషియో అండ్ ప్రపోర్షన్. రేషియో అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రేషియో మీన్స్ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ కంపేరింగ్ సిమిలర్ టర్మ్స్ అమ్మా. రెండు సిమిలర్ టర్మ్స్ ఉంటే వాటిని కంపేరింగ్ చేయడం అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ డెఫినెట్లీ కూడా సిమిలర్ టర్మ్సే ఉండాలి. ఒకవేళ ఒక వ్యక్తి ఉన్నాడమ్మా, ఒక వ్యక్తి అనేది 25 కేజీలు 125 కేజీలు ఉన్నాడు, ఇంకో వ్యక్తి అనేది 75 కేజీలు ఉన్నాడు. ఇలాంటప్పుడు వీటిని కంపేరింగ్ చేయడం అంటే ఈ రెండు కూడా కేజీల్లోనే ఉండాలి. ఈ రెండు కూడా సిమిలర్ టర్మ్స్లోనే ఉన్నాయి. చూడండి, ఒక వ్యక్తి యొక్క వెయిట్ ఇంకో వ్యక్తి యొక్క వెయిట్ని కంపేర్ చేసే దాన్ని మనం రేషియోగా అంటాం అనమాట. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమని చేస్తామమ్మా, మనకి 25 టేబుల్ అని 125లో 5 టైమ్స్ పోతాయి. అదేవిధంగా 7 టేబుల్లో 3 టైమ్స్ పోతాయి. అంటే దీన్ని ఎలా చేస్తాం రేషియోలో 5:3 అని చెప్తాం అనమాట. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ కేజీస్ అయిపోయి ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజెస్ తీసుకోండి. ఒక వ్యక్తి యొక్క ఏజ్ అనేది 40 అనుకోండి, ఇంకో వ్యక్తి యొక్క ఏజ్ అనేది 30 అనుకోండి. ఇలా ఒక వ్యక్తి యొక్క ఏజ్ అనేది 40 సంవత్సరాలు ఉంటే ఇంకో వ్యక్తి యొక్క ఏజ్ అనేది 30 సంవత్సరాలు ఉంటాయి. దీన్ని రేషియోగా ఎలా చేస్తామమ్మా? 4:3 అని చెప్తాము. ఈ విధంగా అర్థమైందా? ఈ విధంగా మనం చెప్పేదాన్ని రేషియో అంటాం. అంటే రేషియో మీన్స్ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ కంపేరింగ్ సిమిలర్ టర్మ్సే అవ్వాలి. అంతేగాను ఒక వ్యక్తి యొక్క వెయిట్ లేదా ఒక వ్యక్తి యొక్క ఏజ్ ఇలా తీసుకోకూడదు. రెండు కూడా కేజీలు అయితే కేజీ, వెయిట్ అయితే వెయిట్, లేదా ఏజ్ అయితే ఏజ్, ఈ విధంగానే సిమిలర్ టర్మ్స్ మాత్రమే కంపారిజన్ చేసేదాన్ని మనం రేషియో అంటాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇది రేషియోకి యొక్క మీనింగ్ అమ్మ. నెక్స్ట్ ఏంటి? ప్రపోర్షన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రపోర్షన్ మీన్స్ ఎట్ వాట్ రేషియో యూఆర్ గోయింగ్ టు డివైడ్ అనమాట. ఏ రేషియోలో మనం వాటిని డివైడ్ చేస్తాం అనేది తెలిపేదాన్ని మన ప్రపోర్షన్ అని అంటారమ్మ. ఓకేనా? ఇందులో ఫస్ట్ మోడల్ 1 సంబంధించిన కొన్ని ఇంపార్టెన్స్ మోడల్స్ అని డిస్కస్ చేస్తాను. అక్కడ నుంచి బేసిక్ నుంచి మనం అడ్వాన్స్ లెవెల్కి వెళ్దాం. ఫస్ట్ మోడల్ వచ్చేసి అంటే మనకి హోమోజీనియస్ ఈక్వేషన్ అనుకోండమ్మా. హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డిగ్రీ కానీ లేదా పవర్ కానీ, డిగ్రీ అండ్ పవర్ కానీ సేమ్, అంటే దాని నెత్తి మీద ఒక నెంబర్ ఉందమ్మా, 7 ఉంది, దీన్ని పైన 0 ఉండొచ్చు, లేదా 2 ఉండొచ్చు, లేదా 4 ఉండొచ్చు. ఈ పైన ఉన్నదాన్ని మనం డిగ్రీ లేదా పవర్ అంటాం కదా. ఇలాంటి ఈ ఈక్వేషన్లో డెఫినెట్లీ కూడా సేమ్ ఉండాలి. 0 ఉంటే 0 ఉండాలి, 2 ఉంటే 2 ఉండాలి, 4 ఉంటే 4 ఉండాలి. అటువంటి వాటిని మనం హోమోజీనియస్ ఈక్వేషన్ అని అంటామా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఇది ఏ విధంగా ఉంటుందో కొన్ని ఈక్వేషన్స్. ఇదంతా బేసిక్ అమ్మా. దీనికి సంబంధించిన సమస్య ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోడల్ చూద్దాం. ఇప్పుడు a పవర్ n ప్లస్ b పవర్ n ఉంది, డివైడెడ్ బై a పవర్ n మైనస్ b పవర్ n. ఇక్కడ మనకి ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ఎటువంటి విధంగా దీన్ని పట్టించుకునే అవసరం లేదు. మనం చూడాల్సింది పవర్ ఏ యొక్క నెత్తి మీద ఎంత ఉంది, బి పవర్ బి యొక్క నెత్తి మీద ఎంత ఉందో చూడాలి. అదేవిధంగా కింద ఉన్న ఈక్వేషన్ లో ఏ పవర్ ఏకి నెత్తి మీద, బి పవర్ బికి నెత్తి మీద ఎంత ఉందో చూడాలి. అంటే 1 అన్నిట్లో కూడా సేమ్ గా 1 ఉంది కాబట్టి దీన్ని హోమోజీనియస్ ఈక్వేషన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం అమ్మా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ చూడండి, ప్రతి టర్మ్ కూడా పవర్ మీద నెత్తి మీద స్క్వేర్ 2 అనే ఉంది కాబట్టి దీన్ని కూడా మనం హోమోజీనియస్ ఈక్వేషన్ అని అంటామమ్మా. లేదా ఇంకోటి చెప్తా చూడండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. దీన్ని కూడా చూడండి అమ్మా, ప్రతి ఒక్క నెంబర్ మీద ప్రతి ఒక్క దాని మీద నెత్తి మీద పవర్ లేదా డిగ్రీ అనేది 3 అని ఉంది, క్యూబ్ అని ఉంది. దీన్ని ఏమంటామంట? డెఫినెట్లీ హోమోజీనియస్ ఈక్వేషన్ అని అంటామా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దామా. ఏ క్యూబ్ ప్లస్ బి స్క్వేర్ డివైడెడ్ బై బి క్యూబ్
మైనస్ బి స్క్వేర్. ఇక్కడ చూడండి అమ్మా, నెత్తి మీద 2 ఉన్నాయి, ఒకటేమో 3 ఉంది, ఒకటేమో 2 ఉంది, సేమ్ గా లేదు. కాబట్టి ఇటువంటి వాటిని మనం హోమోజియస్ ఈక్వేషన్ అన్నాము. అప్పుడు ఏంటంటే నాట్ హోమోజియస్ ఈక్వేషన్ కెన్ నాట్ బి డిటర్మైన్ అనమాట. దీన్ని మనం ఏ విధంగా డిటర్మైన్ చేయలేము అనమాట. డెఫినెట్లీగా అప్పుడు మనం ఈ విధంగా ఉంటే ఏ విధంగా హోమోజియస్ ఈక్వేషన్ ఉంటే మనకి డెఫినెట్లీగా ఫర్ ఎగ్జాంపుల్ A:B 7:2 అని ఇచ్చారు అనుకోండి, ఆ సమ్లో డైరెక్ట్ గా ఏ ప్లేస్ లో 7 పెట్టుకోవచ్చు, 2 ప్లేస్ లో 2 అని డెఫినెట్ పెట్టుకోవచ్చు. ఎప్పుడు హోమోజియస్ ఈక్వేషన్ లో ఉన్నప్పుడు. హోమోజియస్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఇచ్చిన నెంబర్ కి పవర్ కానీ డిగ్రీ కానీ సేమ్ ఉంటే, సేమ్ నెంబర్ ఉంటే వాటిని హోమోజియస్ ఈక్వేషన్ అంటాం. అప్పుడు డెఫినెట్లీ కూడా మనం ఆ ప్లేస్ లో ఈ నెంబర్ అనేది డెఫినెట్లీ పెట్టేస్తాం. ఇంకా ఎక్స్ వై ఇలా తీసుకోం. ఆ సమస్య చెప్తాను చూడండి, వాటికి సంబంధించిన మోడల్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మోడల్ అమ్మా, ఓకేనా? ఫస్ట్ మోడల్ డిస్కస్ చేస్తా చూడండి. ఇది బేసిక్ అమ్మా, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సంబంధించిన మోడల్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు. ఓకేనా? ఇక్కడ మోడల్ అనేది చూసుకుంటేనమ్మా, ఫస్ట్ ఇది చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇఫ్ ఎక్స్ డివైడెడ్ బై 3/4, సారీ అమ్మా, ఇక్కడ ఎక్స్ డివైడెడ్ బై కాదు, ఎక్స్ ఈస్ టు వై ఈజ్ ఈక్వల్ టు 3:4 అమ్మా, ఈజ్ టు ఉండాలి, సారీ బై అని పడింది, బై కాదు. ఎక్స్ ఈస్ టు వై ఈజ్ ఈక్వల్ టు 3:4. దెన్ 7x ప్లస్ 3y ఈజ్ టు 7x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు ఎంత? అర్థమైందా? ఇక్కడ మనం ఏం చెప్పాం? డెఫినెట్ చూడండి, 7x ప్లస్ 3y ఈస్ట్ అంటే బై అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డివైడెడ్ బై కదా, ఈస్ట్ అనేది ఇట్ ఇస్ నథింగ్ బట్ బై అనమాట. 7x మైనస్ 3y, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్, దాని గురించి పరిచయం అవసరం లేదు. మనం ఏం చెప్పాం? ఇక్కడ నెత్తి మీద 1, ఏమి లేకపోతే 1 ఉన్నట్టే, ఏ 1 లేకపోతే 1, ప్రతి దాని మీద 1 అనే నెంబరే ఉంది, సేమే ఉంది అంటే దీన్ని మనం ఏం చెప్తామా? హోమోజీనియస్ ఈక్వేషన్ అని అంటాము. అటువంటి టైంలో నేను ఏం చెప్పాను? ఇక్కడ ఎక్స్ ఇస్ టు వై ఎంత ఇచ్చాడు? 3:4 ఇచ్చాడు. అంటే ఎక్స్ ఉన్న ప్లేస్ లో 3 అని, వై ఉన్న ప్లేస్ లో 4 అని డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఎప్పుడు హోమోజియస్ ఈక్వేషన్ అయితే. ఇది హోమోజియస్ ఈక్వేషనా? అవును. కాబట్టి మనం డెఫినెట్లీగా ఎక్స్ ఉన్న ప్లేస్ లో 3 అని, వై ఉన్న ప్లేస్ లో 4 అని సేమ్ తీసుకోవడమే. ఇంకా ఎటువంటి విధంగా ఆలోచించడం అవసరం లేదు. ఓకేనా? అంత 4 డివైడెడ్ బై 7 into 3, అర్థమైందమ్మా? ప్లస్ ప్లస్ తర్వాత ఏంటి? 3 into ఇక్కడ ప్లస్ కాదు, ఇక్కడ మైనస్ కదా, కింద మైనస్ ఉందో మైనస్ తీసుకుంటాం. 7 into 3 మైనస్ 3 into 4. ఇక్కడ చూడండి, 7 into 3 21 ప్లస్ 3 into 4 12 డివైడెడ్ బై 7 into 3 21 మైనస్ 4 into 3 12. 21 ప్లస్ 12 ఎంత? 33. 21 మైనస్ 12 ఎంత? 9 అనమాట. 9 అనేది 33లో పోతున్నా పోదు, కానీ ఏం పోతుంది? 3 టేబుల్ పోతుంది. 3 టేబుల్ 9లో 3 టైమ్స్ పోద్ది, 3 టేబుల్ 33లో 11 టైమ్స్ పోద్ది. అంటే 11 డివైడెడ్ బై 3 అనమాట. 11/3 అంటే దీన్ని ఎలా రాస్తాం? రేషియోలో 11:3 అని రాస్తాం. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే మనకి ఆప్షన్ 3 కరెక్ట్ అనమాట. ఈ విధంగా హోమోజియస్ ఈక్వేషన్ డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఇది ఈజీ అనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది బేసిక్ అమ్మ, మనకి కొన్ని అడ్వాన్స్ లెవెల్లో డెఫినెట్లీ యూజ్ఫుల్ అవుతాయి అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా సేమ్ ఒకే విధంగా ఇచ్చాడు. A is to B, సారీ A డివైడ్ బై B అని పడింది. A is to B ఈజ్ ఈక్వల్ టు 2:3. దెన్ 5A minus 2B is to 5A plus 2B is equal to, సేమ్ మనం తీసుకుందాం, A is to B is equal to 2:3 అన్న. ఇక్కడ మనకి ఏం చెప్పాడు? 5A minus 2B డివైడెడ్ బై 5A plus 2B. ఇక్కడ మనం ఏం చేద్దాం? ప్రతి నెంబర్ మీద పవరు డిగ్రీ ఎంత ఉంది? ఏమీ లేదు, ఏమీ లేకపోతే ఏమున్నట్టు? 1 ఉన్నట్టు. 1 అంటే అన్నింటిలో కూడా 1 ఉన్నట్టే. అప్పుడు దీన్ని మనం ఏం చెప్తాం? ఇట్ ఈజ్ హోమోజీనియస్ ఈక్వేషన్ అని అంటాం. హోమోజీనియస్ ఈక్వేషన్ అన్నప్పుడు నేను ఏం చెప్పా? ఇక్కడ A is to B 2:3 అని ఉంది కాబట్టి డైరెక్ట్ గా A ఉన్న ప్లేస్ లో 2 అని, B ఉన్న ప్లేస్ లో 3 అని డైరెక్ట్ గా తీసుకోవడం అనమాట. అంటే 5 into 2 అని మైనస్ 2 into 3 అని తీసుకుంటాం.
డివైడ్ బై చేస్తాం. అదేవిధంగా 5 ఇంటూ ఏ, 5 ఇంటూ ఏ అంటే ఎంత 2 అనమాట. 2 ఇంటూ బి అంటే ఎంత 3 అనమాట. డైరెక్ట్గా చూడండి 5 ఇంటూ 2 10, 2 ఇంటూ 3 6 డివైడెడ్ బై 5 ఇంటూ 2 10, 3 ఇంటూ 2 6, 10 మైనస్ 6 4, 10 ఇంటూ 6 60 అంటే 4/60 అని వచ్చింది. ఇక్కడ మనం చూసుకుంటే 4 టేబుల్ అని 1 టైమ్స్ పోతే 4 టేబుల్ ఇందులో 60 మైనస్ చేస్తాం కదా. 5 ఇంటూ 2 10 మైనస్ 2 ఇంటూ 3 6 అనమాట. మైనస్ ప్లస్ కదా, సారీ ఇంటూ చేస్తాను ప్లస్. 10 ప్లస్ 6, 10 ప్లస్ 6 అంటే ఇక్కడ ఎంత 6 అనమాట. అంటే 4/6 రావడం జరిగింది. 4/16 అనమాట. 4/16 అంటే 1 టేబుల్ 1 టైమ్స్ 16 టేబుల్లో 4 టైమ్స్ పోద్ది అనమాట 16లో. కాబట్టి 1:4 అనమాట. 1:4 అంటే ఆప్షన్ 4 ఇక్కడ మనకు తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ నేను ఇందాక డైరెక్ట్గా ఇంటూ చేసి పెట్టాను, ఇక్కడ ఇంటూ ప్లస్ కాబట్టి 10 ప్లస్ 6 16 అని తీసుకోవాలి. నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి తీసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఏం లేదమ్మా, హోమోజెన్స్ ఈక్వేషన్ అంటే ఈ విధంగా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకోండి వాల్యూస్ అనమాట. ఇది కూడా సేమ్ మోడలే. ఇక్కడ చూడండి మనకి A:B బై అని పడింది తప్పు. A:B 3:3 దెన్ 5A ప్లస్ 2B ఈజ్ టు 3A ప్లస్ 4B ఈజ్ ఈక్వల్ టు సేమ్ తీసుకోండి. A:B ఎంతమ్మా 3:2 అని ఇచ్చాడు. ఇక్కడ ఈక్వేషన్ ఏం ఇచ్చాడు 5A ప్లస్ 2B ఈజ్ టు అంటే బై తీసుకోవడమే 3A ప్లస్ 4B డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇంకా మనం ఈ సబ్స్టిట్యూట్ అంటే అక్కడ వాల్యూ పెద్దగా పెట్టాల్సిన అవసరం లేదు. 5 3 ఎంతమ్మా 15 అమ్మా ప్లస్ 2 2 ఎంతమ్మా 4. ఇంకా అవసరం లేదు ఆ వాల్యూ అక్కడ పెట్టాల్సిన అవసరం, డైరెక్ట్గా మల్టిప్లై చేసేయండి. మీకు నా 2 సెమ్స్లో నేను అర్థం విధంగా చెప్పాను ఆ విధంగా, కానీ ఇప్పుడు డైరెక్ట్గా చేసేయాలి. 3 3 ఎంతమ్మా 9 అమ్మా. ఇక్కడ ఎంత ఉంది ప్లస్ కాబట్టి ప్లస్సే కదా. 4 2 ఎంతమ్మా 8 అమ్మా. 15 ప్లస్ 4 15 ప్లస్ 4 ఎంతమ్మా 19 డివైడెడ్ బై 9 ప్లస్ 8 ఎంతమ్మా 17. ఇంకేదైనా పోతే ఇందులో 19 17 ఏది పోదు. కాబట్టి దీన్ని ఏం చేస్తామమ్మా రేషియోలో 19:17 అని చెప్తాం అన్నమాట. అంటే ఆప్షన్ 3 కరెక్ట్ అమ్మా. ఇవి ఈ రోజున కొన్ని ఇంపార్టెంట్ మోడల్. రేపు కొన్ని ఇంపార్టెంట్ మోడల్తో డెఫినెట్లీ కూడా ముందుకు వస్తాను. ఓకేనండి. డెఫినెట్లీ కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, అన్ని గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జామ్స్కి చెప్పే ప్రతి ఒక్కటి కూడా యూస్ఫుల్ అయింది. కాబట్టి ఫాలో చేయండి అమ్మా. అదే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.